మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. పద్మశ్రీ వనజీబి రామయ్య గారి చరిత్రని చిత్రంగా తీయడం అనేది మనం ఖమ్మం వాసులుగా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు బల్లేపల్లిలో ఈ షూటింగ్ అయితే ప్రారంభోత్సవం జరిగింది. సో ఆ కార్యక్రమాలుకి ముఖ్య అతిథిగా మేయర్ గారు విచ్చేసి ఉన్నారు. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. మేడం యొక్క స్పందన తీసుకుందాం. మేడం చెప్పండి, వనజీవి రామయ్య గారితో మీకు నిజంగా 30 సంవత్సరాల పైనే అతనితో అనుబంధం ఉంది. ఎంతో మంచి మనిషిగా మీకున్న అనుబంధం, అలాగే ఈ చిత్రాన్ని తీయడానికి చేస్తున్న ప్రయత్నానికి సహకారంగా మీరు ఏం చేస్తారు? వనజీవి రామయ్య గారితో మాకు 30 సంవత్సరాల పైన మాకు అనుబంధం ఉంది. ఎందుకంటే వాళ్ళ పెద్దబ్బాయి మా దగ్గరే ఉండేవాడు. తర్వాత కూడా ఏది అవసరమైనా సరే మా దగ్గరికే వచ్చి ఏదైనా మాట్లాడించాలన్నా, ఎవరితోనో మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా కూడా మా దగ్గరికే వచ్చి చేపించుకునేవారు. ఆయన మాట్లాడించుకునేవారు. ఎందుకంటే ఆయనకి ఎర్రచందనం చెట్లు అవి ఉన్నాయి. అది దానికి అమ్మాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఈయనతో మాట్లాడిచ్చేవారు మధ్యలో పెట్టి. అలా చాలా అనుబంధం ఉంది. ఏ అవసరమైనా సరే బ్రహ్మంగారు అంటూ ఫోన్ చేసేవాడు, వచ్చేవాడు ఇంటికి. అట్లా మన ఖమ్మంలో ఎన్నో మొక్కలు 1.5 మొక్కల దాకా నాటడం జరిగింది. ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మొక్క ఇచ్చి పంపించి అది ఎలా పెంచాలి, చచ్చిపోకుండా దాన్ని ఎలా పెంచాలి అనేది చెప్పి పంపించడం జరిగేది. పద్మశ్రీ అవార్డు వచ్చిన వ్యక్తి నిజంగా మన ఖమ్మంలో జన్మించటం అనేది మన ఖమ్మం అదృష్టం. అలాగే దాని గురించి సినిమాగా తీసి, ఆయన చరిత్రనికి సినిమాగా తీసి అందరికీ తెలియపరచడం అంటే ముందు తరాలకు కూడా మొక్కల విశిష్టత, మొక్కలను పెంచితే ఏంటి అనేది, పర్యావరణం అంటే ఏంటి అనేది తెలియపరచడం అనేది నేషనల్ లెవెల్లో కూడా ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ గమనిస్తే కూడా వనజీవి రామయ్య గారి ప్రస్తావనలో ఇందాక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఆవిడ సతీమణి గారికి ఫింక్షన్ రావట్లేదు. అతనిలో ఆయన ఉన్నప్పుడు ఫింక్షన్ వచ్చే దాని మీద ఆధారపడుతూ ముందుకెళ్లేవారు. సో వాళ్ళు నిజంగా పేదవారు. సో ఆ ప్రయత్నంగా మీరు మేయర్గా ఉండి దాన్ని ఎలా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? మేము కూడా కలెక్టర్తో మాట్లాడతాను. ఎందుకంటే ఇందాక డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడారు వీళ్ళు. కలెక్టర్ గారితో, ఎందుకంటే అది వరకు ప్రభుత్వం ఒక 25,000 ఒక 25,000 కలెక్టర్ గారు ఇచ్చేవారు. 50,000 వచ్చేది. దానికి సగమైనా రావాలనేది వారి ఉద్దేశం. ఎక్కడికి వెళ్ళినా అతనితో పాటే భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మాకు తెలిసింది ఏంటంటే, పెళ్ళైన కొత్తలో బియ్యం తీసుకురమ్మని చెప్పి సరుకులు తీసుకురమ్మని బయటికి పంపిస్తే ఈ గింజలు తీసుకొచ్చేవారంట. అలాంటివి కూడా మాకు చాలా, ఇలాంటి విషయాలు కూడా చాలా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ఇంట్లో అందరూ కూడా ఆయన సహకరించబట్టే ఇంత చనిపోయే వరకు కూడా ఈ మొక్కల గురించి శ్వాస వరకు కూడా ఈ మొక్కల గురించి ఆరాటపడేవారు. అందరినీ కూడా మొక్కలు పెంచమని చెప్పేవారు. పాటలుగా చెప్పేవారు, మాటలుగా చెప్పేవారు. వృక్షో రక్షితి రక్షిత అని ఆ బోర్డు పెట్టుకుని, ఆ మోపెడ్ వేసుకుని వెళ్ళటం జరిగేది. ఆయన వెళ్తున్నారంటే అదిగో రామయ్య, వనజీవి రామయ్య గారు వస్తున్నారని చెప్పేది స్ఫూర్తిగా. అంటే మొక్కలను పెంచాలి అనే విధంగా, అందరికీ తెలియాలనే విధంగా ఆయన ఈ రోజున్న కమర్షియల్ వైజ్ గా సినిమాలు తీసే క్రమంలో ఒక సామాన్యమైనోడుగా ఉంటూ ఒక పద్మశ్రీ గుర్తింపు పొందిన అతని మీద ఒక బయోగ్రఫీ లాగా కానీ ఇలా చేయటం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. చాలా గొప్ప విషయం, మనకు గర్వకారణం కూడా. మనం ఖమ్మం ప్రజలకి, ఖమ్మానికి కూడా అలాంటి వ్యక్తితో బయోగ్రఫీ తీస్తున్నారంటే మనకందరికీ కూడా గర్వకారణం. సామాన్య లాయర్. సో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ముందుండి ప్రోత్సహిస్తూ వీళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇచ్చే లాయర్ స్వరూప్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. చెప్పండి సార్. నమస్తే అండి. వనజీవి రామయ్య గారి బయోపిక్ సినిమా తీయటం, ఖమ్మం ప్రాంతంలోని తీయటం చాలా ఖమ్మం పట్టణ వాసులకు, ఖమ్మం జిల్లా అందరికీ చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. అదేవిధంగా చాలామంది భవిష్యత్ తరాలకి ఈ మొక్కల యొక్క గొప్పతనం, విశిష్టత, ఆరోగ్యం, మన ఆరోగ్యం, దాంతోపాటుగా సమాజ ఆరోగ్యం కోసం పాటుపడే వీళ్ళు స్వతంత్ర సమరయోధుల కంటే ఆ తరహా గొప్ప మనుషులు వీరు. కాబట్టి వీరిని గౌరవించుకోవటం, వీరి ద్వారా స్ఫూర్తి పొందటం, ఇక్కడ సినిమా తీయటం అన్నది చాలా సంతోషదాయకం. దాంతోపాటుగా స్థానికంగా టూరిజం డెవలప్మెంట్కి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు వారు కూడా సహకారం ఇస్తున్నారు కార్యక్రమానికి. అది కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఇలాంటి సినిమాలు ఇక్కడ ఖమ్మం ప్రాంతంలో చాలా రావాలని, స్థానిక కళాకారులకు ఎక్కువ మందికి రావాలని
మేము కోరుకుంటున్నాం. వనజీవి రామయ్య గారితో అసలు ఆయన సినిమా ఎందుకు తీయాలి, దర్శకత్వం ఎందుకు వహించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఈ చిత్ర దర్శకులు ఉన్నారు మనతో. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, అంటే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈరోజు కమర్షియల్ వ్యవహారంతో వెళ్తున్న తీరు, సో ఎంతో ఖర్చుతో కూడిన తీరు సినిమా అనేది కూడా. సో మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఒకటే సార్, నేను ఒక 1 ఇయర్ నుండి వనజీవి రామయ్య గారి కోసం మీడియాలో చదువుతూ ఉన్నాను, చూస్తూ ఆయన ఇంటర్వ్యూలు వింటూ ఉన్నాను. వింటున్నప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత గొప్ప వ్యక్తి జీవితాన్ని అంకితం చేసి చెట్టు నాటాడు, కొన్ని 1.5 చెట్టు నాటారు, పద్మశ్రీ వచ్చింది, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదని వచ్చిన ఆలోచన నాకు కలిగిన తర్వాత 1 ఇయర్ నుండి నా మిత్రులను అడుగుతూ ఉన్నాను. దీని మీద ఆయన ఇంటర్వ్యూ వింటూ నేను కథగా రాసుకున్నాను. యాక్చువల్లీ ఈ నెలలో నా కమర్షియల్ సినిమా ఓపెనింగ్ ఉండాలి సాంగ్, బట్ దాన్ని ఆపుకొని గద్దర్ అవార్డ్స్ కోసము ఇలాంటి గొప్ప వ్యక్తి కోసం ఈ చిత్రాన్ని నిర్మించినప్పుడు సినిమా మీడియా చాలా గొప్పది, దాంతో ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. ఆయన చేసిన స్ఫూర్తిని సినిమా మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకున్నాను. అంచేత దీన్ని నేను ఒక తెలిసిన అతని ద్వారా తెలిసిన వెల్ నోన్ పర్సన్ అయితే చెప్తే బాగుంటుందని చెప్పి సినిమా సీనియర్ ఆర్టిస్టులని బ్రహ్మాజీ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన గొప్ప మనసుతో ఒప్పుకున్నట్టు చేయడానికి. ప్రొడ్యూసర్ గారు కూడా అట్లాగే విని ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరు దీన్ని సహకరించినప్పుడు నాలో ఒక తెలియని ఒక ఉత్తేజం వచ్చింది. కమర్షియల్ సినిమాలు ఎప్పుడు తీస్తూ ఉంటాము డబ్బుల కోసం, అది దినచర్య ఉంటుంది. బట్ ఒక మంచి ఒక అతని కోసం మంచి చిత్రం తీసినప్పుడు డబ్బులో కమర్షియల్ కాకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చినప్పుడు, చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పి గ్లోబల్ ఇష్యూ మీద ఆయన చేసిన పోరాటం ఒక చిత్రంగా నిర్మిస్తే భావి తరాలకు చెప్పాలంటే ఐక్యరాజ్య సమితిలో కూడా అతని గురించి చర్చ ఉన్నది అనే విషయం కూడా తెలుసు. దాని గురించి చెప్పండి. ఎస్, నిజమే. ఆయనకు ఎప్పుడైతే పద్మశ్రీ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిందో దానికి అన్ని ఎంతో మీడియా అతను గొప్పగా రాశాయి. నాకు ఈ మధ్యలో గొప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పారు, డైరెక్టర్ గారు గొప్ప వ్యక్తి, అతనికి ఐక్యరాజ్య సమితిలో డిస్కస్ చేశారు ఈయన మీద, మరి ఆయన ఎందుకు అక్కడ దాకా రీచ్ అవ్వలేకపోయాడు అన్నప్పుడు, అయ్యో అలా జరిగిందని, కాబట్టి తప్పకుండా మన చిత్రం ద్వారా ఒక మంచి చిత్రాన్ని నిర్మించి ఇటు స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు, ఆస్కార్కి రీచ్ అయినప్పుడు తప్పకుండా ఐక్యరాజ్య సమితితో మరొకసారి డిస్కషన్ జరిగినప్పుడు అతని నుంచి ఇంకా ప్రపంచాన్ని తిరగడానికి ఆస్కారం ఉంటుంది. దానిలో ఎంతోమంది స్ఫూర్తి పొంది చెట్లను నాటడానికి ఆస్కారం ఉంటుందని నా మెయిన్ ఆలోచన. అంటే ప్రజెంటేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఈరోజు టెక్నికల్ వాల్యూస్ని ఎక్కువగా చూస్తున్నారు, అంటే సినిమాని చూపించే విధానంలో కూడా టెక్నికల్ యాక్సెప్ట్స్ని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఆ విషయం గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నిజమే, ఏ ద్వారా చాలా టెక్నికల్ బాగా డెవలప్ అయింది. ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్ అంతా ఈ ఏ కొత్త ఈ టెక్నికల్ అడ్వాన్స్డ్ దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. గ్రాఫిక్స్ ఈ మధ్యలో చాలా మంది సినిమాలు గ్రాఫిక్స్ వచ్చేసి ఏఐ ద్వారా మంచి సినిమాలు టెక్నికల్గా చేస్తున్నారు, కమర్షియల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కంటెంటే మాకు మేము బలం. ఆయన చేసిన ఈ సేవ, ఏదైతే చెట్లు నాటాలన్న సేవా దృక్పథం చేశాడో ఇదే మెయిన్. గ్రాఫిక్స్లో మించి ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, యూత్కి ఇంట్రెస్ట్ విధంగా అయ్యే విధంగా దీన్ని నేను టెక్నికల్గా చేస్తున్నా. ఈ సినిమా నేను ముందే చెప్పను, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఇది టెక్నికల్ దృష్టిలో పెట్టుకుంటున్నాము, రామయ్య గారి క్యారెక్టరేషన్ దృష్టిలో పెట్టుకుంటున్నాము, దాని పక్కన ఉన్న వాళ్ళ మిస్సెస్ గారి క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుంటున్నాము. రేపు భావి తరానికి ఇప్పుడున్న యూత్ని కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా టెక్నికల్గా బాగా దీన్ని యూజ్ చేస్తున్నాము. సో అలాగే దీన్ని ఇప్పుడే పాట పాడినాను. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా మా ఖమ్మం వాసే. సో ఇక్కడ నుంచి ఆరంభమైన ఒక పాట రూపంలో మొదలైంది. సో ఆ మ్యూజిక్ గురించి. నిజమే, బల్లెపల్లి మోహన్ గారి కోసం తక్కువ పరిచయం నాకు. ఆయన ఒక 1000 సాంగ్స్ చేశాడు ఖమ్మం నుండి. ఎన్నో మిత్రులు ఈ మధ్యలో తక్కువ పరిచయం అయినప్పుడు కూడా వనజీవి రామయ్య గారిది ఖమ్మమే కాబట్టి అయింది, ఖమ్మం పక్క విలేజ్ కాబట్టి ఆయన మంచి సాంగ్స్ చేశాడు. ఈ మధ్యలో శిలా నివే శిల్పం నివే అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేసి వినడం జరిగింది. నేను విన్న తర్వాత ఈయన క్యాపబుల్ పర్సన్ అనుకుని వనజీవి రామయ్య గారు సాంగ్ చేయడానికి ఆయన 100% సెట్ అవుతాడని చెప్పి ఆయనతో చేయించాను. ఆయన అలాగే నేను ఏమైతే ఆలోచించానో అంత అద్భుతంగా ఆయన సాంగ్ చేశారు, మీరు అందరు విన్నారు. అంచేత తప్పకుండా ఆయనకు నేను థ్యాంక్ చెప్తా ఉన్నాను. ఎస్టీవీ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మోహన్ గారు, కంగ్రాచులేషన్స్. సో మీరు పాడిన ఆ పాట ఒక సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపించగలరని కోరుతున్నాను. ఏ బంధం నీదేమి బంధం, ఏ బంధం నీదేమి బంధం అనే సాగే పల్లవితోనే చాలా అద్భుతంగా రాసిన రైటరు. ఇది డైరెక్టర్ గారి యొక్క గొప్పతనం అని చెప్పాలి. ఈ పాట అంటే సబ్జెక్ట్కి ఏం కావాలో అది కూర్చోబెట్టి రాయించాడు, దానికి తగ్గ కంపోజింగ్ చేసి ఇందాక మీరు విన్నారు, చాలా అద్భుతంగా వచ్చింది పాట. అది భవిష్యత్ తరాల కోసం మనం ఏంటంటే ఎన్నో డబ్బులు సంపాదిస్తాం,
ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఉన్న కమర్షియల్ వ్యవహారంలో చూసుకుంటే అందరు డబ్బుల కోసం ఏదో రకంగా ఆశతోనే చేస్తారు. కానీ ఎలాంటి ఆశలు పడకుండా ఇది 10 మందికి కనిపించాలి, ఆయన జీవిత చరిత్ర దేశమంతా తెలియాలి అని చెప్తున్న ప్రయత్నం కానీ, చేస్తున్న ప్రయత్నం కానీ నిజంగా ఫలించాలని కూడా కోరుకుంటున్నాం. దాని గురించి అయితే ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే సార్, ₹1,00,00,000 సంపాదించినోడు 100 కోట్లు సంపాదించాలా, 100 కోట్లు సంపాదించినోడు 200 కోట్లు సంపాదించాలా. అంటే వాళ్ళ లైఫ్ను మిస్ అవుతున్నారు సార్. అంటే పొద్దున్న లేస్తే సంపాదన కోసమే ప్రయాణం చేస్తున్నారు తప్ప లైఫ్ను ఆస్వాదించలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనిషి అనేవాడు ఎటుపోతుండో అర్థం కావట్లేదు. అయితే మేమంతా కూడా గతం నుంచి కూడా ఈ సమాజ సేవలో భాగంగానే ఎక్కువ నేను సాంగ్స్ చేస్తుంటాను. ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు, వేమన పద్యాలు 5,000 పద్యాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటికి 700 పద్యాలు పాడాను. అంటే దాదాపుగా ఒక ఎపిసోడు 7 పద్యాలుగా డిజైన్ చేసి రిలీజ్ చేస్తాను. ప్రతి సాటర్డే రిలీజ్ చేస్తాను. ఎందుకు చేస్తున్నామంటే దాంట్లో ఎంతో నీతి ఉంది. అవన్నీ ఏంటంటే పుస్తక రూపంలో ఉన్నాయి. డిజిటలైజ్డ్ ఎవరు చేయలేదు. అయితే అవి నాకు దక్కిన ఒక మంచి అవకాశంగా తీసుకొని వాటిని ఈ సమాజానికి అందించాలి, భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో వాటిని చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పరిరక్షణ అంటే ఈ పచ్చదనం మీద ఎన్నో పాటలు చేశాను నేను. ఆ మధ్య శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు రాసుకుంటూ నిలిచిపో చరిత్రలు అని ఒక పాట చేశాను. అది కూడా చాలా అద్భుతంగా అంటే ఇవాళ కమర్షియల్గా వచ్చే మ్యూజిక్ పాటలు అర్థవంతంగా లేని మ్యూజిక్లు వస్తున్న తరుణంలో మెసేజ్ ఓరియంటెడ్గా ఉన్న లిరిక్స్ని తీసుకొచ్చి చూపిస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఆపకుండా ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఇందులో దీనికి సహకరించిన కిరణ్ మిత్రుడు ఉన్నాడు. సో కిరణ్ చెప్పండి, ఈ వనజీవి రామయ్య గారు చేస్తున్న ఈ చిత్రానికి మన ఖమ్మం రావడం, మీరు కూడా ఒక నటుడుగా ఒక ప్రొడ్యూసర్గా గతంలో కూడా చిత్రాలు చేశారు. దాంట్లో మీకు సాధక బాధకులు ఎన్నో చూస్తున్నారు. సో వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం మీద మీ అభిప్రాయం? ముందుగా వనజీవి రామయ్య గారిని అందరూ స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు నడుము బిగించాలని కోరుకుంటున్నాను. బల్లేపల్లి మోహన్ గారు ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి ఆత్మీయులు, అలాగే వేముగంటి వారు కూడా ఆత్మీయులు. వారు ఈ కొంతకాలం నుంచి ఈ చిత్రాన్ని అంటే ఒక చాలా పట్టుదలతోటి, స్ఫూర్తితోటి దీన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని అంటే మీ అందరికీ తెలుసు మీడియా రంగం అనేది అందరిలో పరివర్తన తీసుకురావడానికి ముఖ్యంగా దోహదపడుతుంది. కాబట్టి ఈ యొక్క చిత్రాన్ని ప్రతి యువకుడు చూడాలి, అందరూ చూడాలనేటువంటి నేపథ్యంతో మన డైరెక్టర్ గారు వేముగంటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు అయినటువంటి బల్లెపల్లి మోహన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి కృషి నేను కొంతకాలం నుంచి నేను గమనిస్తున్నాను, డైరెక్టర్ గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ. కాబట్టి వారు ఈ యొక్క చేస్తున్న కృషిలో సఫలీకృతం అవ్వాలన్న భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రతి పౌరుడు, మన దేశ పౌరుడు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని రక్షిస్తూ అందరికీ మొక్కలు నాటాలి అనేటువంటి దానిని మన వనజీవి రామయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని వృక్షో రక్షితి రక్షితః అనే మంత్రాన్ని 10 మందికి అందజేయాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. సో ఇంత ధైర్యం చేశారంటే ఒక కమర్షియల్ వేలో చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా ఈ చిత్రానికి చేయడం, అది మా ఖమ్మం వాసి అయిన వనజీవి రామయ్య గారిది. సో అసలు ఏంటి సార్ మీకు ఉన్న ఈ ఆలోచన ఏంటి, నిర్మించాలనే ఆలోచన? మేము గత సుమారుగా 15 ఏళ్ల నుంచి మేము ఎన్విరాన్మెంటల్ మీద పనిచేస్తున్నాము. సో నేను ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడిని. వెరీ గుడ్. ఓకే. సో దీని మీద ఒకసారి మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ చేస్తే ఏంటంటే వనజీవి రామయ్య గారు అనే ఆ వ్యక్తి గత ఆయన బాల్యం నుండి పూర్తిగా ఇంత వయసు వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా నిరంతరము అంటే సేవ చేయడం వేరు, దానిలో లీనమైపోవడం వేరు. అంటే టోటల్గా తను లీనమైపోయి అంటే మనుషులతోటి సత్సంబంధాలు ఏది లేకుండా ప్రకృతితోటి అటాచ్డ్ అయిపోయినాడు. అంటే అలాంటి క్యాండిడేట్స్ ఇప్పుడు మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, పోజులు ఇవ్వడానికి ఉండేటోళ్ళం చాలా మంది ఉంటాం. కానీ ఆయన ఏంది అంటే ఎవరితోటి ఏం అవసరం లేదు, చాలా సామాన్యమైన జీవితంతో, చాలా సామాన్య జీవితం ఆయన అంటే దానిలో లీనమైపోయాడు. పద్మశ్రీ స్థాయికి ఎదిగారు. పద్మశ్రీ స్థాయికి ఎదిగినరు. అంటే దానిలో దీన్ని ఇలాంటిది ఇప్పుడు మేము ఇక్కడ గత 15-20 ఏళ్ల నుంచి మేము ఒక ఉద్యమం లాగా ప్రకృతి మీద గవర్నమెంట్ తోటి ఫైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీన్ని బయోడీజిల్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాని మీద ఫైట్ చేసినాము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించినాం. ఇక్కడ నుండి ఢిల్లీ వరకు 56 రోజులు పాదయాత్ర చేసినాం. అంటే స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసినాం. అంటే ఇవన్నీ చేస్తూ ఒగెత్తు అంటే అది ఫోకస్ అవుతుంది.
కానీ వనజీవి రామయ్య లాంటి వాళ్ళు పెద్దలు వాస్తవంగా ఈ ఖమ్మం వరకు అంటే ఆయన ఎప్పుడు చాలా కొన్ని ఏండ్ల నుండి చేస్తుంటే కొన్ని సుమారుగా ఒక 50 ఏళ్ల నుంచి నిరంతరమైన బాల్యం నుండి చేస్తుంటే ఇవాళ గ్రహించి ప్రభుత్వాలు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తర్వాత ఇవాళ మనకు రాష్ట్రంలో మన దేశంలో అంటే వనజీవి రామయ్య గారు ఉన్నారు. ఐక్యరాజ్య సమితి వరకు కూడా చర్చించుకునే స్థాయికి వెళ్ళింది. స్థాయికి మన ఖమ్మం నుండి ఎదిగారు. మన ఖమ్మము అనేది ఈ గడ్డ చాలా ఎంతో పుణ్యం చేసుకున్నది. ఇలాంటి మహనీయులు పుట్టడం అనేది చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఆయనకు మేము అంటే నా శక్తిని మించి కూడా నేను దీని మీద ఎంతో కొంత నా వంతు నేను కృషి చేసి వనజీవి రామయ్య లాంటి వాళ్ళని ఎంతో మందిని ఇంకా ఈ సందేశం ద్వారా తయారు చేయాలనే ఇంటెన్షన్ తోటి మేము దీనికి ముందుకు వచ్చాను. సూపర్, చాలా అద్భుతం సార్. చాలా మీకు కమర్షియల్ గా కూడా ఇది మంచి డబ్బులు తెచ్చి పెట్టాలని, అలాగే ఎంతో మందికి స్ఫూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.